సన్ ఆఫ్ ఇండియా ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాము. వన్ మ్యాన్ షో మోహన్ బాబు గారు. చాలా గ్యాప్ వచ్చింది ఆయనకి. ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఆయన సినిమాలు తగ్గించారు, చేయట్లేదు. ఆయన ఇలాంటి సినిమా సన్ ఆఫ్ ఇండియా అని ఒక టైటిల్ వినగానే ఈ సినిమా ఏదో ఉంది, మెసేజ్ ఓరియంటెడ్, మంచి డైలాగ్స్ ఉన్నాయి, చూద్దామని ఎగ్జైటింగ్గా వచ్చాను. ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఇలాంటి సినిమా భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో ఎక్కడ ఇలాంటి ప్రయోగం చేయలేదు. ఆయన ఎప్పటికప్పుడు అంటానే ఉన్నారు, ఇదొక ప్రయోగం అని. సినిమా చూస్తే మనకు ఆ ప్రయోగం ఏంటనేది మనకు రివీల్ అవుద్ది. ఒక ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్తో మోహన్ బాబు గారు మొత్తం డైలాగ్స్, ఇప్పుడు మన స్టేట్స్లో కానీ ఇండియా ఓవరాల్గా జరుగుతున్న అన్యాయాలు, జరుగుతున్న మోసాలు, ఇలాంటివి జరుగుతున్న చూసి ఆయన చెలించిపోయి ఇలాంటి కథను యాక్సెప్ట్ చేసి ఒక ప్రయోగం. డైమండ్ రత్నబాబు డైరెక్టరు ఒక మంచి ఎక్స్ట్రాడినరీ కథతో మోహన్ బాబు గారిని డీల్ చేశారు. ఈ క్లైమాక్స్లో అయితే మనం ఆటోమేటిక్గా సినిమాలో లీనమైపోతాం. అంత ఎమోషన్ కానీ, అంత సెంటిమెంట్ కానీ, ఆ డైలాగ్స్ ఒక్కొక్క డైలాగు ఏకి పారేశారు. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం మీద మాట్లాడారు. సొసైటీలోని ప్రతి విషయాన్ని ఆయన క్లుప్తంగా చెప్పారు ఈ సినిమా ద్వారా. ఇప్పుడు చూస్తుంటే ఈ మధ్యకాలంలో 1 వీక్ నుంచి నేను చూస్తున్నాను, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ట్రోల్ చేసే వాళ్ళకి వేరే పని లేదో పాట లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ట్రోల్ చేసే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఫస్ట్ ఈ సినిమా చూసి ముందు మీరు మారండి. ట్రోల్ చేసేవాళ్ళు సినిమాని అనవసరంగా కొలాప్స్ చేయొద్దు. మంచి సినిమాని ప్రమోట్ చేయాలి, మనం మంచిగా ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ తోటి సినిమాని డౌన్ చేయాలని చూడద్దు. ఇందులో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మంచి స్క్రిప్ట్ ఇది. డైలాగ్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ. కలెక్షన్ కింగ్ ఆయనకి ఎప్పుడో బిరుదు ఉంది, మళ్ళీ అది రిపీట్ అవుద్ది. డైలాగ్ కింగ్ అని ఎప్పుడో పేరుంది ఆయనకి. మళ్ళీ ఈ సినిమా ద్వారా అందరూ గుర్తు చేసుకుంటారు. మోహన్ బాబు గారు వన్ మ్యాన్ షో. ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్క డైలాగ్ మనకు ఆలోచింపజేస్తారు. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. డైలాగ్స్ అంటే డైలాగ్ కింగే చెప్పాలి, అంత బాగున్నాయి. ఆయన వింటా చూస్తూ ఉండిపోయాం. ఈ సినిమా ఒక టెక్నికల్గా సినిమా తీయాలనుకున్నాం. ఫస్ట్ హాఫ్ అంతా టెక్నికల్గా చాలా టేకింగ్ వైజ్ కానీ, మన కొంతమంది కుర్రోళ్ళు రామ్ గోపాల్ వర్మ అని ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా అని అడిగారు. నిజంగా ఫస్ట్ హాఫ్ టేకింగ్ ఆయన రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్తోనే తీశాను. సెకండ్ హాఫ్ ఒక ఫ్యామిలీ డ్రామా. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక సోషల్ మెసేజ్. మేము ఎక్కడెక్కడైతే డైలాగ్ కింగ్ బ్యాక్ అని అనుకున్నామో అదేవిధంగా మాకు రెస్పాన్స్ వచ్చింది. నేను చాలా యాజ్ ఏ డైరెక్టర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా టీం అందరూ హ్యాపీగా ఉన్నాం. మేము అందరం మీడియా ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాదే. ఎందుకంటే ఒక టాలీవుడ్ నుంచి ఒక కొత్త దర్శకుడు ఒక కొత్త ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాన్ని కనుక మీ అందరూ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కొత్త ప్రయోగాలు ఇంకా ముందు నేను చాలా చేయడానికి మీ అందరూ హోప్ ఇచ్చినట్టు అవుద్ది. సో మా ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. డైలాగులు బాగున్నాయి, పాట చాలా బాగుంది, దేవుడి పాట. ఆయన ప్రైవేట్గా జైలు పెట్టారు కదా, చాలామందికి న్యాయం చేశారు. బాగుంది సినిమా, అయితే చాలా బాగుంది. అంటే అంత ఐ మీన్ ఇస్ బికాస్ నాట్ అండర్స్టాండబుల్ టు ద అండర్వేర్ కంపెనీ, అది వేరే విషయం అనుకోండి. ఇండియా ఈజ్ మై కంట్రీ అనే ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఒక ఉండే కొద్ది అంటే టైం వేస్ట్ చేసుకునే ప్రతి ఒక్కరికి టైం పాస్ అవ్వడానికి ఈ సినిమా అయితే ది బెస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎదిగే ప్రతి పిల్లలు ఈ సినిమాలు చూడాలి. ఎందుకంటే డించక అలాంటి పాటలు కాకుండా ఇటువంటి సినిమాల్లో కొంచెం మెసేజ్లో కొంచెం వరకైనా మెసేజ్ ఉంది. సినిమా ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలో అంత గొప్ప ఎలివేషన్స్ ఏం లేకపోయినా కానీ, ది బెస్ట్ లేకపోయినా కానీ ఓ మాదిరిగా బాగానే ఉన్నాయి. మోహన్ బాబు గారి ఫ్యాక్షన్లో ఎవరున్నా కానీ ల్యాప్టాప్లో సినిమా చూడండి. అంటే సినిమా థియేటర్కి రమ్మని నేను అంటున్నాను, కానీ రేపటి వరకు ఉంటుందో లేదో తెలియదు ఈ సినిమా. అంటే ఐ డోంట్ నో బికాజ్ బాగుంది, సూపర్ ఉందన్న. ఆ సినిమా థియేటర్లో రేపటి వరకు ఆడుతుందో లేదో తెలియదు. అందుకుని నేను ఏమంటానంటే మీరు అందరూ కూడా ల్యాప్టాప్లో ఫోన్లో ప్రతి ఒక్కరు అవతార్ రికార్డులు కాదన్న, నా అవతారం కొడతారు అలా చెప్తే. ఎందుకంటే అన్న ప్రామిస్లీ ది బెస్ట్ అని చెప్పనన్నా, ఓ మాదిరిగా ఉంది. సినిమా గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి వాయిస్ అయితే బాగుందన్న. ప్రతి ఒక్కరు వాయిస్ ది బెస్ట్ ఉంది. ఫేస్ అంటే కొంచెం డౌట్ అన్న, ఎందుకంటే సినిమాలో లాస్ట్లో చూపిస్తారు రివ్యూలు. అంటే ప్రతి చోటనే అనమాట. ఇప్పుడు చూసుకుంటుంటే అదేదో సినిమా వచ్చిందన్న, ఏంటిది లాస్ట్లో రివీల్ చేస్తారు, కంచరపాలెంలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ రివీల్ చేస్తారు చూడన్న. అట్లా ఏదో కొత్తగా ఉంటుంది, కొత్తగా
అని దాంట్లో లాస్ట్లో తెలుస్తుంది మనందరికి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి. దీంట్లో ఏంటంటే ట్విస్టే ముందు చెప్పేస్తారనమాట హీరో గారు. 24 క్యారెక్టర్లో మేము కనిపించనివ్వం, చూడనివ్వం కానీ అంటారు. వెనక నుంచి తీస్తారు, ముందు నుంచి తీస్తారు, సైడ్ నుంచి తీస్తారు. సినిమాలో ప్రతి చోట నుంచి తీస్తారు కానీ ఫేస్ మాత్రం కనిపించరు, వాయిస్ తెలుస్తుంటుంది. లాస్ట్లో రివీల్ చేస్తారన్న ఫేస్లు. హీరోయిన్ ఎవరు తెలిసిన తర్వాత మీ ఫేస్ చూసి ఇంకేముందో, అది చూసి ఇంకేముందో, అది వేరే విషయం అనుకోండి. సినిమా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, చాలా చాలా కొత్తగా అయింది. ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు రండి, బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు రావద్దు, ఎందుకంటే టైం వేస్ట్, ఆఫీస్ బెస్ట్. ఓకే రైట్.